హాయ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ యూజీ 2024 తెలంగాణలో అయితే అప్లికేషన్ డేట్ అయిపోయింది అండ్ ఏపీలో ఇంకా నడుస్తుంది. సో 20 వరకు నడుస్తూనే ఉంటుంది. సో ఏపీలో అయితే ఒక అప్డేట్ ఏంటి అని మీరు చూసినప్పుడు మీ అప్లికేషన్ ఒకవేళ మిస్టేక్ అయినట్లయితే లేకపోతే మీది ఆల్రెడీ అప్రూవ్ అయిపోయిందా చూడడం ఎలా అండ్ మొదలైన డీటెయిల్స్ అన్ని తెలంగాణలో ఇప్పుడు ఏం చేయాలనేది కూడా ఈ వీడియోలో చూద్దాం. లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇప్పుడే ఉంటాయి అసలు యాక్చువల్గా. సో చాలా కన్‌ఫ్యూజ్ ఉంటుంది మీకు. సో ఎవరైనా పర్సనల్‌గా డౌట్స్ ఆర్ మెంటర్‌షిప్ అయితే ఆ నంబర్‌కి ట్రై చేయండి. మీకు డిస్క్రిప్షన్‌లో నంబర్ ఉంటుంది. వాట్సాప్ మెసేజ్ చేయండి. సో వీడియోలోకెళ్ళినట్లయితే ఏపీలో మీ అప్లికేషన్ ఏ స్టేజ్‌లో ఉందని తెలుసుకోవడానికి మీరు లాగిన్ అయ్యాక ఈ డాష్‌బోర్డ్‌లో మీకు ఇక్కడ ఆప్షన్ కనిపిస్తుంది. సర్వీసెస్ అని. దాని మీద అయితే మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన వెంటనే మీకు ఆ సర్వీసెస్ మీద క్లిక్ చేయగానే మీకు 3 ఆప్షన్స్ వస్తాయి. నో యువర్ అప్లికేషన్ స్టేటస్. సో ఆల్రెడీ చాలామందికి తెలియొచ్చు. నా మెంటర్‌షిప్‌లో ఉన్న వారికి కూడా ఫస్టే చెప్పాను. కానీ అందరికి ఒకసారి చెప్దామని చెప్పి ఇదైతే చేయడం జరుగుతుంది. అండ్ ఇలా చేశాక మీకు ఇక్కడ అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ సబ్మిటెడ్ అని ఉంది అంటే ఇంకా మీకు ఆడ వెరిఫికేషన్ ఏం కానట్లు అని మీరు అర్థం చేసుకోవచ్చు. సో అప్లికేషన్ సబ్మిటెడ్ అని ఉంటుంది. సో ఇంకా మీరు ఇంకో విధంగా చూసినట్లయితే ఇక్కడే చూడండి, అప్లికేషన్ అప్రూవ్డ్. సో వి ఓకే. అప్లికేషన్ అప్రూవ్డ్. సో ఈ విధంగా అప్లికేషన్ అప్రూవ్డ్ అని వస్తే మీ అప్లికేషన్ అప్రూవ్ అయిపోయినట్లు. ఏమైనా మిస్టేక్ ఉన్నట్లయితే ఎలా మరి అంటే మీకు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ ఈ రెండిటికైతే మీకు ఆ ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది. అండ్ మెరిట్ లిస్ట్ వచ్చాక కూడా కరెక్షన్‌కి డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మీరు అంత టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఏం లేదు. అండ్ నెక్స్ట్ తెలంగాణలో కూడా వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు అండ్ ఇప్పుడైతే మీరు అప్లై చేశారు. మీ మీ పార్ట్ అయితే అయిపోయింది. సో నెక్స్ట్ ఏం జరగబోతుంది అని చూసినప్పుడు మీకు మెరిట్ లిస్ట్ వస్తుంది. ఒక 1 డే అలా టైమ్ ఇచ్చి మీకు కరెక్షన్‌కి మళ్ళీ టైమ్ ఇచ్చి కొన్ని కరెక్షన్స్ ఉంటాయి. ఒక 100, 200 అలా. ఆ తర్వాత మళ్ళా ఫైనల్ మెరిట్ లిస్ట్ వస్తుంది. అది కన్ఫర్మ్ ఇంకా ఫైనల్ లిస్ట్ అనమాట. ఆ తర్వాత సీట్ మ్యాట్రిక్స్ ఇచ్చి వెబ్ ఆప్షన్‌కి మీకు పిలుస్తారు. సో సీట్ మ్యాట్రిక్స్ అంటే ప్రతి కాలేజ్‌లో ఎన్ని సీట్స్, కొత్త కాలేజ్‌లు ఎన్నొచ్చాయి అనేది తెలిసిపోతుంది అప్పుడు కంప్లీట్‌గా. అండ్ ఆ తర్వాత మీకు ఆ కాలేజ్‌లో లిస్ట్ వస్తుంది. వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. ఒక 2, 3 డేస్ టైమ్ ఇస్తారు పెట్టుకోవడానికి. సో ఏం లేదు, మీరు డ్రాగ్ చేసి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడమే. సో వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు మీరు ఒకవేళ మీకు కొన్ని డౌట్స్ రావచ్చు. ఒక 1, 2 కాలేజెస్ పెట్టుకుంటే మీకు సీట్ రాలేదనుకోండి చాలా కష్టం. సో ఖచ్చితంగా చేసి తీరాలి ఎంబీబీఎస్ అనుకునేవారు అన్ని కాలేజెస్ పెట్టండి. కంప్లీట్ 60 కాలేజెస్ మీకు ఈడ మీకు కనిపిస్తాయి. మీరు మైనారిటీ అయితే మీకు అన్ని కాలేజీలు కనిపిస్తాయి. మైనారిటీ కాకుంటే ఆ కాలేజీలు ఎక్సెప్ట్ చేసి కనిపిస్తాయి. మీకు ఏవి అవైలబుల్లో అవి కనిపిస్తాయి. సో మొత్తం పెట్టుకోండి మీ ప్రియారిటీ ఆర్డర్ లిస్ట్‌లో. సో ప్రైవేట్ ఫీజ్ ఎంత, గవర్నమెంట్ ఫీజ్ ఎంత, దాన్ని బట్టి కూడా ఉంటుంది. కొందరు ఆర్డర్, కొందరికి ఆ ప్రియారిటీ అనేది. కొందరికి మంచి కాలేజీ నుంచి కిందికి వెళ్ళడం ఇలా రకరకాలుంటాయి. కొందరికి దగ్గర ఇలా ఉంటుంది. సో ఆ ప్రియారిటీ ఆర్డర్ అనేది అందరికి ఒకే విధంగా ఉండదు. సో మీరు ఫస్ట్ అయితే మెరిట్ లిస్ట్ చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ మెరిట్ లిస్ట్ చూసుకున్నాక ఇంకో వీడియోలో నేను మళ్ళీ చెప్తానులే మీకు అన్ని ఇవన్నీ.